ఇక్కడ దొరికింది నీకు ఎంట్రీ 2219. ఇక్కడ ఇన్వెస్ట్ ఇప్పుడు చేసిన ప్రైస్ వాళ్ళు ట్రేడ్ అవుతుంది. ఎంతకి ఇన్వెస్ట్ చేశారన్న 2000 పాయింట్ 2600 ఒక్క స్టాక్. 2200 అప్పుడు. 2200. అంటే ఇక్కడ మన డబల్ టాప్ ఐదు సీడ్ ఉంది కదా, 2200 ఉంది ఇక్కడ. అక్కడి నుంచి నీకు ఎక్కడ ఎగ్జిటే కాలే, ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ కాలే. ఇక్కడ వరకు ఉన్నది చూడు, 1 year లో 3200 వచ్చింది. ఇయర్లీ 50%. ఇంకా నీకు ఓపెన్ వర్టికల్ కౌంట్స్ ఉన్నది, మస్తు కింది పోలేదు. 4711 ఉందిగా. ఫస్ట్ టార్గెట్ ఇది 50% ఇక్కడ బుక్ చేయండి, ఇక్కడ 50% ఇక్కడ దాకా గుంజుకోండి. ఇది నేను చెప్తా ట్రేడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ఎంత క్వాంటిటీ నెక్స్ట్ టెక్నికల్. సో ఇది మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ కదా. ఓకే, మనం నాయిస్ టెస్ట్ చార్ట్లో ఇంకోటి ఉంటుంది, రెన్కో చార్ట్. ఈ రెన్కో చార్ట్ కూడా నాయిస్లెస్, దీంట్లో కూడా టైం ఉండదు, ఇది చాలా ఈజీ ఉంటుంది. ఇది రెన్కో అనేది జపనీస్ టర్మ్ అన్నట్టు, ఇది బ్రిక్ అన్నట్టు, ఇది ఇటుకలా కనిపిస్తుందా మీకు? అదేంది వర్టికల్ ప్లాట్ అయిందిగా మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్, వర్టికల్గా ఉందిగా, ఇది డయాగ్నల్గా ప్లాట్ అవుతుంది చూడు, ఇట్లే పోతుంది డయాగ్నల్గా, ఇట్లే వస్తుంది చూడు, డయాగ్నల్గా ప్లాట్ అయింది చూడు. సేమ్ ప్రిన్సిపల్స్, దానికి కూడా సేమ్ ఇండికేటర్స్, చార్టింగ్ మెథడ్ డిఫరెంట్. ఇది రెన్కో చార్ట్, ఇది జపనీస్ది. ఇది డయాగ్నల్గా బ్రిక్స్ లాగా ప్లాట్ అవుతుంది, దీనికి కూడా టైం ఉండదు, పర్సంటేజ్ ఎంత పెడితే అంత పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ సేమ్ మీరు ఇందాక చూసిన స్టాక్స్ చూడండి, ఇందాక ఏం చెప్పిండు మనోడు RVNL. నేను ఇక్కడ డైలీ పెడుతున్నా, నేను 1% పెట్టినా. ఇక్కడ మనం ఏది ఉంది, మస్తు ఉందా, డిస్మార్ట్ ఉందా? మస్ట్ వ్యూ చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి పోతూనే ఉంది, ఇంకా పోతూనే ఉంది. సో ట్రెండ్ ఎంత ఫిల్టర్ ఎంత ఈజీగా అవుతుంది, ఇది నేను చెప్తా. ఇంకా RSI అవన్నీ చెప్తున్నాను, అందుకని ఉంటాం అక్కడ మనం. ఇప్పుడు నేను యావరేజ్ చేయొచ్చా, వెయిట్ చేయాలా? యావరేజ్ చేయకు, స్టాక్స్ యావరేజ్ చేయొద్దు, మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ స్టాక్స్లో నువ్వు ఇండెక్స్లో కూడా చేయొద్దు, ఆప్షన్స్లో కూడా చేయొద్దు. అది ఎప్పుడు చేయాలంటే, ఇప్పుడు కంపెనీ ఉంది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటెక్ బాబా అంత ఇష్టం, బాబాకి కానీ అది కానీ మంచి ఇష్టం. ఇప్పుడు ఇందాక ఆజాద్ ఇంజనీర్ పెట్టిన, నెక్స్ట్ నాకు ఆర్డర్స్ ఉన్నాయి 3-4 years వరకు, ఒక 35% గ్రోత్ పెరుగుతుంది. ఈ వారి వల్ల పడ్డది అని చెప్పేసినా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల పడితే నువ్వు యావరేజ్ చేయొచ్చు, కంపెనీలో ప్రాబ్లం ఉంటే నువ్వు యావరేజ్ చేయొద్దు. అది ఎట్లా చూడాలంటావా? ఫండమెంటల్స్ చూడాలి. రీజన్ రాస్తారా అక్కడ? రీజన్ కాదు, నీకు తెలిసిపోతుంది. మనకి ఆర్డర్స్ వస్తాయి కదా, సేల్స్ ఇవన్నీ కదన్నా. ఇక్కడ చూడు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగిందా తగ్గిందా? 473, 53. మరి నీ స్టాక్ ప్రైస్ కూడా తగ్గింది, ప్రాఫిట్ తగ్గింది. మరి ఆ వాల్యూ ఇట్లా 430 ఇట్లా వచ్చేదాకా వెయిట్ చేయాలన్నా? ఇది పెరగాలి, కంటిన్యూ పెరగాలి. ఇక్కడ చూడు, ఒకసారి 0.65 వచ్చింది, 1.2 వచ్చింది, అంత లేదు. నీకు పెరిగే టైంలో ఎట్లా పెరుగుతుంది అంటే కంటిన్యూ పెరుగుకుంటూ పోతుంది. నువ్వు అప్ ట్రేడ్ ఉన్నప్పుడు అది స్టాక్ ఎప్పుడైతే పెరిగిందో 2 quarterలో కొట్టుపడేసి, ఈ టైంలో చూడు 480, 463 తర్వాత 625 జంప్ అయింది ఇమ్మీడియట్గా. అంత ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకు. మే 2024, నువ్వు మే 2024 చూస్తే స్టాక్ చాలా పైకి ఉంటుంది. ఇగో ఇక్కడ ఉన్నది మే 2024 BSE. నేను RVNL కొట్టాను కదా. ఇగో ఇక్కడ ఉన్నది చూడు, మే మంత్ కదా, 296 ఉంది కదా. ఆడ ప్రాఫిట్ ఎంత గ్రోత్ అయింది నీకు?
ఇమ్మీడియట్ ఇక్కడ ఓపెన్ వర్టికల్ కౌంట్ 583కి వచ్చేసింది, అది 600కి వచ్చింది ఏకదమ్మున జస్ట్ 2 నెలల్లో. ఎందుకు? ఫండమెంటల్ చూసినావా, ప్రాఫిట్ 463 నుంచి 625కి వెళ్ళిపోయింది జస్ట్ 3 నెలల్లో. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా చాట్లా? ఆఫ్టర్ 2 months రిఫ్లెక్ట్ అయింది అన్నది. కరెక్ట్, మీరు రిఫ్లెక్ట్ అక్కడ స్క్రీనర్ లో మార్చ్ చూపిస్తుంది కదా, స్కిన్నర్లో ఎక్కడ మార్చ్ ఎక్కడ చూపిస్తుంది? మార్చ్ 625 డిసెంబర్ ఇది. ఆఫ్టర్ జంప్ అయిపోయింది కదా 625 డిసెంబర్ ప్రాఫిట్ అంటున్నారు. మార్చ్ క్వార్టర్ ప్రాఫిట్. మార్చ్ రిజల్ట్ పోస్ట్ అయ్యాక టైం తీసుకుంటారు బ్రదర్, వెంటనే గ్రోత్ అవ్వదు, నెక్స్ట్ డే గ్రోత్ అవ్వదు. ఒక్క నిమిషం చెప్తా ఆయన అన్నది నాకు అర్థమైంది. మార్చ్ కదా, ఇంకా సూపర్ ఉంటుంది చూడు. ఇగో ఇది 3వ నెల కదా, ఇగో ఇది 3వ నెల చూడండి, అవును 78 రూపాయలు ఉంది ఇక్కడ. సో జనరల్ గా మనం స్క్రీనర్ లో ఏకదమ్మున నీకు వెళ్ళిపోయింది, 100% అయిపోయింది. అవునన్నా అన్న, ఇప్పుడు స్క్రీనర్ లో మనకు ప్రాఫిట్ చూపిస్తుంది కదా అన్న, ఆ ప్రాఫిట్ చూసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఫ్యూచర్? ఫండమెంటల్స్ ఖచ్చితంగా చూడాలి, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కి టెక్నికల్ చూడాలి. ఇక్కడ మనం చూస్తుంది దీంట్లో ఎంట్రీ ఎగ్జిట్ RVN ఎలా వద్దు ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఆర్డర్స్ అన్ని అయిపోయినాయి అబ్బా, ఆల్రెడీ ఫస్టే వచ్చేసిన అన్ని, ప్రైస్ పెరిగిపోయింది ఆల్రెడీ. వాళ్ళకి ఎన్నైతే ఆర్డర్స్ ఉన్నాయో అన్ని ఆర్డర్స్కి ఆ ప్రైస్ పెరిగిపోయింది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, స్టాక్ 50 PE ఉంది, అంత ప్రైస్ ₹1 సంపాదిస్తానికి మీరు 50 రూపీస్ పెడుతున్నారు. దాని పీర్స్లో చూడండి 31 ఉంది, LNT IRB 32 ఉంది, ఇవన్నీ తక్కువ ఉన్నది, దేంట్లో ఇది ఒక్కటే ఎక్కువ ఉంది. చూసినావా ఏంటిదబ్బా? దేంట్లో ఎక్కువ ఉంది ఇప్పుడు స్టాక్, దేంట్లో పెట్టాలి మనం స్టాక్? నేను నీకు ఇస్తలేదు, అది నేను ఇన్వెస్ట్ చేసిందంట, మన టెలిగ్రామ్లో కూడా ఉంటాయి. కాకపోతే నీకు కన్సాలిడేటెడ్గా నేను ఎందులో ఇచ్చినా ఒక 13 స్టాక్స్ వేసినాను జస్ట్ లాస్ట్ 10 డేస్లో, 9 డేస్లో. ఓకే సో అది నేను హోల్డ్ చేస్తాను నేను, అవి సరే. అది మంచి కంపెనీస్ అవి. సో ఇది రెన్కో చార్ట్ కూడా సేమ్, కాకపోతే రెన్కోలో ప్యాటర్న్ డిఫరెంట్. ఇక్కడ మీకు బ్రిక్ ఉందిగా, ఇటుకలాగా డయాగ్నల్గా ప్యాట్ అయింది కదా, అక్కడేమో మీకు XO వచ్చింది, ఇక్కడ ఓన్లీ మీకు ఇది బ్రిక్స్ ఫామ్ అవుతుంది అంతే రెన్కోలో. ఇది కూడా నాయిస్లెస్ చార్ట్ సేమ్, ఇందులో కూడా మీరు 10 ఇట్లా సింపుల్గా ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు. దీనికి మూమెంటం అనేది మనం డీస్మార్ట్ ద్వారా చెప్పొచ్చు, నేను తర్వాత చెప్తాను. మూమెంటం ఎట్లా ఆప్షన్స్ ద్వారా చెప్తాను, ఆప్షన్స్ వచ్చేటప్పుడు మూమెంటం ఎట్లా టెస్ట్ చేసి ఈ రెన్కో చార్ట్ ద్వారా కూడా మీరు ఎంట్రీ ఈజీ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా ప్యాటర్న్స్ లోపోలో యాంకర్ కాలం అని ఉంటుంది, ఇది లైబ్రరీ వాళ్ళది. యాంకర్ కాలం ఉంది చూసారా, ఇది 15 కాలం, ఇది 15, ఇది బేరిష్ యాంకర్ కాలం. 15 ఉన్నాయి చూసారా, ఇది 15 బాక్సెస్ అన్నట్టు. అంటే ఇది మూమెంటం చూపిస్తుంది. 1% చార్ట్ అనుకో, 15% పెరిగింది ఒకటే దాంట్లో, 15% డౌన్ అయింది. సో మూమెంటం చూపిస్తుంది. బుల్లిష్ ఉంటే 15 బాక్స్ అయింది కాబట్టి యాంకర్ కాలం అంటారు. అది కూడా మీరు ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా చేయాలి? ప్రాబ్లమే లేదు, సింపుల్గా మనం యాంకర్ కాలం ఉందా లేదా అనేది చెక్ చేయడానికి కూడా ఇందులో ఈజీ మస్తు. రెండు ఊరికే ఇట్లా డిజేబుల్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి యాంకర్ కాలం అని కొట్టండి, AC అని వస్తుంది. ఎక్కడెక్కడ ఉంది మనం ఏమి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు కదా, అదే చెప్తుంది. ఇక చూడండి, ఇది యాంకర్ కాలమా AC, ఇది కౌంట్ ఎంత 45, 15 ఉంటే యాంకర్ కాలం వస్తుంది. ఇది యాంకర్ కాలం, ఇది యాంకర్ కాలం, బేరిష్ యాంకర్ కాలం. సో సాఫ్ట్వేరే మనకు మొత్తం చెప్పింది ఏది యాంకర్ కాలం ఎక్కడ ఉంది అని చెప్పేసి, నువ్వు జస్ట్ ఎనేబుల్ చేస్తే ప్యాటర్న్ అదే వచ్చింది. ఇది ఇంపార్టెంట్ యాంకర్ కాలం. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ల యాంకర్ కాలం వచ్చింది అంటే అది చాలా మొమెంటం ఉన్నట్టు, స్ట్రాంగ్ మొమెంటం. అది బేరిష్ సైడ్ కానీ బుల్లి సైడ్ కానీ, దాని తర్వాత ఫాలో త్రూ వస్తుందా, అక్కడ మీరు బై చేస్తే ప్రైస్ ఇమ్మీడియట్గా పోతుంది. చూడండి, యాంకర్ కాలం వచ్చిన ప్రతిసారి